తాతగారు పొలాల్లో ఎప్పుడైనా పాము కాటేస్తే ఏం చేస్తారు ఫస్ట్ ఎయిడ్? అది కాటేసిన చాటు నుంచి ఒక జానుడి ఎత్తుని పైగా రక్త ప్రసరణ ఆగిపోయేటట్టు కట్టేస్తాం. పళ్ళతోటి కరిసి దాంట్లో ఉన్న విషాన్ని ఫీల్ చేసి బయటకు ఉమ్మేస్తాడు. స్నేక్ బైట్ తర్వాత ఇలా చాలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి? స్నేక్ బైట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కలిపి మనం రైట్ అప్రోచ్ అని యూజ్ చేస్తాం. దాంట్లో ఆర్ మీన్స్ రీఅష్యూరెన్స్. బికాస్ పానిక్ అయిన ప్రతిసారి మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన పాయిజన్ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఐ మీన్స్ ఇమ్మొబిలైజేషన్. దీంట్లో మనం స్నేక్ బైట్ చేసిన ఏరియాకి కొంచెం పైన క్లాత్ లేదంటే బ్యాండేజ్తో కట్టేసి పక్కనే ఉండే జాయింట్స్ మొబైల్ అవ్వకుండా జిహెచ్ మీన్స్ గో టు ద హాస్పిటల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. టీ మీన్స్ టెల్ ది డాక్టర్. డాక్టర్కి చెబితే చాలు ఏ పాము కాటేసిందో, అంతేగాని దానికోసం మళ్ళీ పాముని చంపి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి పాము కాటు తర్వాత చేయకూడని పనులు ఏంటి? ఆ కడుతున్న టానికే మరీ టైట్ అయితే బ్లడ్ సప్లై కూడా ఆగిపోయి మసాజ్ చేయటం, సక్ చేయటం లేదా బైట్ చేయటం లాంటి ప్రాక్టీసెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా మసాజ్ చేయడం వల్ల దాని అబ్జార్ప్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కట్ చేయడం, బైట్ చేయడం లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్స్, అక్కడి నుంచి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 70% ఆఫ్ ద స్నేక్ బైట్స్ నాన్ పాయిజనస్ స్నేక్స్ వల్లే జరుగుతాయి. సో పానిక్ అవ్వకుండా, వేరే ప్రాక్టీసెస్తో టైం వేస్ట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్.